గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఐఎమ్ డాక్టర్ మానస, ఎంఎస్ ఆర్థోపెడిషియన్ ఇన్ గాయత్రి హాస్పిటల్, మారికవలస. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్, మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. దానికి గల కారణాలు, అవి ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి ఎన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఏవి బెస్ట్. సో మోకాళ్ళ నొప్పులకి రెండు రకాలు, ఒకటి ప్రైమరీ, రెండు సెకండరీ. ప్రైమరీ అంటే ఏంటి? అవి వయసు రీత్యా వచ్చే మోకాళ్ళ నొప్పి, అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్, ఆఫ్టర్ 60 ఇయర్స్ వచ్చేది ప్రైమరీ. అంటే దానికి ఏ అండర్లయింగ్ కాజ్ అన్నది ఉండదు, అది రావడానికి ఏజ్ మాత్రమే. సో దాన్ని మనం ఏమి ఆపలేము. మనకు వయసు వస్తే స్కిన్ ఎలా మనది ముడతలు అవుతుందో అలా మోకాళ్ళు కూడా అది వయసు అవుతున్న కొద్ది డీజనరేట్ అవుద్ది. సో దాన్ని మనం రివర్స్ చేయలేము, కానీ దాన్ని తగ్గించుకోవచ్చు. దానికి కూడా కొన్ని మార్గాలు ఉంటాయి. నెక్స్ట్ సెకండరీ దాని పేరులోనే ఉంది కదా. సెకండరీ అంటే దానికి అండర్లయింగ్ కాజ్ అన్నది ఒకటి ఉంటుంది. అవేంటి? దాన్ని కొంచెం మనం అవాయిడ్ చేయగలం. వాటిని ఏంటి? ఒబెసిటీ. ఫస్ట్ ప్రైమరీ కాజ్ ఏంటంటే ఎక్కువ ఒబెసిటీ. ఇప్పుడు ఓపిక వచ్చిన ఒక 100 పేషెంట్లో 60 మెంబర్స్ ఏ కంప్లైంట్తో వస్తారు ఆర్థో ఓపీడీకి అంటే ఓన్లీ మోకాళ్ళ నొప్పులే. ఎక్కువ మోకాళ్ళ. ఎందుకు మోకాళ్ళ నొప్పులే? ఎందుకు? అన్ని జాయింట్లకు ఆర్థరైటిస్ వస్తుంది. చేతికి వస్తుంది, రిస్ట్ జాయింట్కి వస్తుంది, హిప్కి వస్తుంది, అన్నిటికీ వస్తుంది. బట్ మోకాళ్ళు ఎందుకంటే మోస్ట్ వెయిట్ బేరింగ్ జాయింట్, కాంప్లెక్స్ జాయింట్, అంటే ఎక్కువ లెగమెంట్స్ అన్నీ ఉన్నవి. సో అరుగుదల, మన వెయిట్ అంతా ఎక్కువ బేర్ చేసేది, మోసేది, ఎక్కువ లోడ్ ఉన్నది ఈ జాయింట్ మీద ఎక్కువ కాబట్టి సో మోకాళ్ళు అది ఆ జాయింటే ఎక్కువ అరుగుదలకు గురవుతుంది. సో ఒబిసిటీ అన్నది ఎక్కువ కారణం. వాళ్ళు ఎక్కువ చూస్తాం, తొందరగానే అరిగిపోతాయి. వాళ్ళకి అరౌండ్ 45 ఆ ఏజ్కి అరుగుతూ వస్తాయి. సో మనము ఎప్పుడన్నా కానీ, ఏ విధంగా అన్నా కానీ, ఏదన్నా ఒబిసిటీ ఉంటే ఓన్లీ మోకాళ్ళ నొప్పులే కాదు, కార్డియక్ రిస్క్, బీపీ, షుగర్ అన్నీ ఉంటాయి కాబట్టి సో వెయిట్, మనం హైట్ టు వెయిట్ అన్నది మెయింటైన్ చేసుకోవడం బెస్ట్. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి అదంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 155 సెంటీమీటర్స్ ఉన్నాం, అందులో 100 తీసేయండి అంటే మన వెయిట్ 55, అరౌండ్ 55, అంటే అంతకుండా తక్కువ కొంచెం ఉన్నా 53 అలా ఉన్నా పర్లేదు. నెక్స్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏం పని చేయకపోవడం అంటే ఇంట్లో ఉండి పని చేయడము, అవి పెద్ద ముఖ్యంగా ఏదో ఒక యాక్టివిటీ నేను ఉంటుంది. పని చేయకపోవడం అంటే యాక్టివిటీ లేకపోవడం. యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఇది మార్నింగ్ వాక్ ఆర్ ఎనీ సైక్లింగ్. ఓకే, వాకింగ్ అంటారా? వాకింగ్ అనేది ఇనిషియల్ ఏజ్లో కూడా కొంచెం పర్వాలేదు. మళ్ళీ వాకింగ్ అన్నాను కదా అని 60 ఇయర్స్ 70 ఇయర్స్లో వాకింగ్ చేశారనుకో, ఆల్రెడీ వాళ్ళకి కార్టిలేజ్ డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ వాకింగ్ చేస్తే ఆ వాకింగ్ అనేది ఆ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ కాస్త మళ్ళీ సెకండరీకి కాజ్ చేస్తుంది. అంటే ఆ వాకింగ్ వల్ల ఇంకా ఆస్టియోఆర్థరైటిస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, మోకాళ్ళ అరుగుదల పెరిగే ఛాన్సెస్. కాబట్టి వాకింగ్ అంటే నా ఏజ్ అంటే నా ఏజ్ వాళ్ళు అంటే 30 ఈ ఏజ్ నుంచి మనం వాకింగ్, సో ఎక్సర్సైజ్ అవన్నీ పెంచుకుంటే ఆ ఏజ్ అంటే కొంచెం అంతవరకు మన మోకాళ్ళు మనం కాపాడగలుగుతాం. సో ఇంకా 60 ఇయర్స్ వచ్చాక వాకింగ్ అప్పుడు బెస్ట్ కాదు, సైక్లింగ్ వల్ల ఏంటంటే సైక్లింగ్ వల్ల మనకు అంత లోడ్ పడదు. వాకింగ్ చేసే అంత లోడ్ అన్నది సైక్లింగ్లో ఉండదు. దానివల్ల క్వాడ్రిసెప్స్ పుల్, అవన్నీ మజిల్ పుల్ ఉండడం వల్ల కొంచెం యాక్టివిటీ, జాయింట్కి లూబ్రికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి సో లేట్ ఏజ్లో అయితే సైక్లింగ్ బెస్ట్, ఎర్లీ ఏజ్లో అయితే వాకింగ్ బెస్ట్. తర్వాత డయాబెటీస్. దేనికన్నా అసలు మనలో డిసీజ్కి కారణం దేనికన్నా డయాబెటీస్ అనేది ఫస్ట్ పెట్టుకోవడమే. డయాబెటీస్ లీడ్స్ టు ఎనీ డిసార్డర్. అసలు డయాబెటీస్ ఒక డిసార్డర్, అది వచ్చిందంటే ఏ కాంప్లికేషన్స్ అన్నా వస్తాయి. సో ఎక్కువ ఒబెసిటీ ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైలు, లేదు అంటే ఎనీ ఫ్రాక్చర్స్, ఏదో పాస్ట్లో ఏమన్నా మోకాళ్ళు ఫ్రాక్చర్, అరౌండ్ మోకాల్లో ఏమన్నా ఎముకలు ఎరగడం కానీ, కండరాలు తెగడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా మీకు ఎప్పుడన్నా జరిగి ఉండుంటే అవి మేబీ లీడ్స్ టు కొంచెం ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్కి కాజెస్ ఉండొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ కంప్లైంట్ ఏం చేస్తారు పేషెంట్ రాగానే? మేడం మోకాళ్ళు నొప్పి, నేను నడవలేకపోతున్నాను. కొంచెం సేపు నడిచినప్పటికీ కొంతమందికి కాలు పట్టేసినట్టు ఉంటుంది, కొంతమందికి అసలు నా కాలు ఉన్నట్టే తెలియట్లేదు, వదిలేసినట్టు ఉంటుంది. అది చెప్పే కంప్లైంట్స్. పెయిన్, మెయిన్ రీజన్ పెయిన్. పట్టేసినట్టు, వదిలేసినట్టు అవి ఉంటే పేషెంట్ అసలు ఓపీడీకే రారు, అసలు నెగ్లెక్ట్ చేస్తారు. ఏదన్నా పేషెంట్ హాస్పిటల్కి తెచ్చేది ఏది? పెయిన్ మాత్రమే. సో పెయిన్ ఎలా తగ్గించాలి? కామన్గా పెయిన్ వస్తే ఏం చేస్తాం?
ఏదైనా ఒక NSAID అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. అవి కూడా ఏంటి, ఒక రోజు వేస్తాం, 2 రోజులు వేస్తాం, ఆ రోజు వేస్తే ఆ రోజు దానికి ప్రతి ఒక్క డ్రగ్కి ఏదో సంథింగ్ ఇంత అవర్స్ పనిచేస్తుంది అని ఉంటుంది కాబట్టి అంత అవర్స్ మాత్రమే అది వర్క్ చేస్తుంది. తర్వాత మళ్ళీ పెయిన్, మీరు మళ్ళీ వాకింగ్ చేస్తే మళ్ళీ పెయిన్ వస్తుంది. సో సెకండ్ ఏంటి, మోకాళ్ళలోకి ఇంజెక్షన్స్, ఇంట్రాఆర్టికులర్ స్టెరాయిడ్స్. అవి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అంటే ఒక్కొక్క థియరీ ఒక్కొక్క చెప్తారు. బట్ ఇంట్రాఆర్టికులర్ స్టెరాయిడ్ వల్ల మీ మోకాళ్ళు ఏమి ముందులా వచ్చేది, అరిగినట్టే ఉంటుంది. బట్ ఏంటంటే స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ స్టెరాయిడ్ ఇస్తుంది. కాబట్టి మీకు ఆల్రెడీ మీరు ఎక్కువ నడవడం వల్ల ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి అది తగ్గి మీకు వారం రోజులు 10 రోజులు నొప్పి తగ్గుద్ది ఇంట్రాఆర్టికులర్ స్టెరాయిడ్ వల్ల. మీరు స్టెరాయిడ్ మోకాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చారు, నా మోకాళ్ళు నార్మల్ అవుతుంది అనుకోకండి. జస్ట్ పెయిన్ని మీకున్న బాధను మాత్రమే తగ్గిస్తుంది. తర్వాత ఈ మధ్యన కొంచెం PRPs అని ఇస్తున్నారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే PRPs. ఇవేంటి అంటే మన బ్లడ్నే తీసుకొని దాని నుంచి ప్లేట్లెట్ సపరేట్ చేసి అవి మోకాళ్ళలోకి అండర్ కొంతమంది ఎనస్థీషియాలో ఇస్తారు, లేదు లోకల్ ఎనస్థీషియాలోనే ఇచ్చేస్తాము. దానివల్ల యూజ్ ఏంటి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కదా, ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అదేం చేస్తుందంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వడం వల్ల గ్రోత్కి ఉపయోగపడుతుంది. సో దానివల్ల కొంచెము రీగైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఏ స్టేజ్లో, ఎయిదర్ స్టేజ్ 1 ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్, స్టేజ్ 2. స్టేజ్ 4 తెచ్చి ఆల్రెడీ వేరస్ డిఫార్మిటీ ఆర్ వాల్గస్ డిఫార్మిటీలో ఉన్నాక మనం PRPs ఇస్తే అది వర్క్ అవ్వదు. సో PRPs అయిపోయి, NSAID అయిపోయి, తర్వాత మోకాళ్ళ బెల్ట్లో, మేడం మోకాళ్ళ బెల్ట్లో వేసుకుంటాము, ఎప్పుడు నుండో బెల్ట్ వేస్తాము, బెల్ట్ వేసిన నొప్పి తగ్గలేదు అంటే మోకాళ్ళలో బెల్ట్లు అనేవి మీ ఆస్టియోఆర్థరైటిస్ని రివర్స్ చేయవు. ఏంటంటే అవి వాటిని ఆఫ్ లోడింగ్ బ్రేసెస్ అంటారు. ఆఫ్ లోడింగ్ అంటే మీకు మోకాళ్ళ మీద పడే వెయిట్ని అవి కాస్త కొంచెము తగ్గిస్తాయి. మనం 50 కేజీల వెయిట్ దాని మీద పడితే అది కొంచెం 10 కేజీల వెయిట్ని తగ్గిస్తుంది. దానివల్ల ఏంటంటే నీకు పెయిన్ అన్నది తగ్గుతుంది. సో అంతే, బ్రేసెస్ వల్ల ఏంటి అంటే ఆఫ్లోడ్ చేస్తాయి మన వెయిట్ని. మోకాలు బ్రేసెస్ కొంచెం నొప్పి అయింది అనుకోండి, అప్పుడే స్టార్ట్ చేసి వేయాలి, వాటిని రెగ్యులర్గా వేయాలి. ఈ రోజు నొప్పి ఉందంటే వేస్తాము, సెకండ్ తగ్గినది మనం నడిచేస్తాము, మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ వేస్తాము. అలా కాకుండా కొంచెం బ్రేసెస్ ఎర్లీగా అయితే బ్రేసెస్ వాడుకోవడం బెస్ట్. తర్వాత పెయిన్ కిల్లర్ డైలీగా వాడుకోవద్దు. పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీ ఫెయిల్ బోల్డ్ అని ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ అందరికీ వచ్చేస్తుందని కాదు, కానీ ప్రొలాంగ్డ్గా వాడితే మాత్రం NSAID వల్ల అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది ఉంటుంది ప్రొలాంగ్డ్, మరి క్రానిక్ యూజర్స్లో. PRPs అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంటే PRPస్కి వెళ్ళొచ్చు. మళ్ళీ PRPs వల్ల కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అప్పుడు చెప్తారు, బట్ వెళ్ళొచ్చు. తర్వాత ఫైనల్గా ఎన్నన్నా కానీ ఫైనల్గా అసలు బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదలకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మోకాళ్ళ మార్పిడి. దాన్ని TKR అంటారు, టోటల్ నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్. టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ అనమాట. దీన్ని ఏ స్టేజ్లో, మరి స్టేజ్ 1 స్టేజ్ 2లో అయితే మీకు డాక్టర్లు అసలు చేయరు. స్టేజ్ 1 స్టేజ్ 2 నీకు అక్కర్లేదు బాబు, నీకు ఇంకా టైం ఉంది అని చెప్తారు. దానికి బోల్డ్ అండ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏజ్ ఫ్యాక్టర్. మరి ఎర్లీ వస్తే ఎర్లీ వర్డ్గా అరిగిందని అప్పుడు కూడా చేసేయరు, బట్ అది చూసుకుంటారు స్టేజెస్. మీకు మోకాలు ఏ లెవెల్లో అరిగింది, ఆ లెవెల్లో నీకు నిజంగా TKR అవసరమా లేదా అన్నది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఏదన్నా కానీ TKR అనేది బెస్ట్. ఈరోజు ఆపరేషన్ అయిందనుకో, టోటల్ నీ రీప్లేస్మెంట్, రేపటికల్లా మీకు నిల్చుని పెడతారు. ఈరోజు అయితే ఎల్లుండి కల్లా నడిపిస్తారు. అరౌండ్ 7th డే కల్లా మీరు మెట్లు కూడా ఎక్కగలరు. కాబట్టి ఎవ్రీవన్ గో ఫర్ టోటల్ నీ రీప్లేస్మెంట్. బట్ ఇది ఇప్పుడు మన స్టేట్లో అయితే అందరూ ఆరోగ్యశ్రీలో అయితే లేదు. సో పేషెంట్లు అందరూ వచ్చే, మేడం మీ హాస్పిటల్లో ఫ్రీగా అవ్వదని, మా హాస్పిటలే కాదు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అది ఫ్రీ అన్నది లేదు. కాబట్టి అందరు కూడా టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు అందరూ చేసుకోలేరు. ఇప్పుడు కొంచెం ఎకనామికల్గా ఒక్కొక్క మోకాలకి అరౌండ్ 1 to 1.5 అంటే హాస్పిటల్ బట్టి అరౌండ్, అదే మెడికల్ కాలేజీలో అనుకుంటే కొంచెం తక్కువ అవుతాయి మీకు కాస్ట్లు. సో అరౌండ్ మెడికల్ కాలేజ్ కాస్ట్ అయితే 1 to 1.5 మధ్యలో అవుతూ ఉంటుంది. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, మోకాలు మార్పిడి కొంతమంది అపోహాలు పేషెంట్లు వచ్చి, మేడం నిజంగా మోకాలు మార్పిడి చేసుకుంటే మా పక్కింటి ఆవిడ చేసుకుంది, అలా చేసుకున్నప్పటి నుండి నడవలేకపోతుంది పెరాలసిస్ వచ్చేసింది, పడిపోయింది. నాకు మనం ఒక పేషెంట్ చెప్పారు.
ఆమెకి మోకాళ్ళు మార్పిడి చేయడం వల్ల ఆవిడకి పెరాలసిస్ వచ్చి ఉండదు. మోకాలు మార్పిడి అయ్యాక పెరాలసిస్ వచ్చి ఉంటుంది, అందుకు ఆవిడ పెరలైజ్ అయ్యి నడవలేకపోతున్నారు. అంతేగాని మోకాలు నొప్పి వల్ల జరగదు. మనకి ఏం చెప్తారు, మనకి మామూలుగా హెల్మెట్ వేసుకుని అందరూ వెళ్ళండి, మీకు హెడ్ ప్రొటెక్షన్ ఉంటుంది, సో మనకి హెడ్ ఇంజురీస్ రికవర్ చేయొచ్చు, ప్రాణాన్ని కాపాడే శక్తి అదే ఇది ఎక్కువ ఉంటుందని చెప్తారు. కానీ హెల్మెట్ వేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది హెడ్ ఇంజురీ అయ్యి చనిపోతున్నారు. అలాగని హెల్మెట్ వేసుకోవడం వల్ల హెడ్ ఇంజురీ అయినట్టు కాదు కదా. అలాగే మోకాలు మార్పిడి అన్నది మ్యాథ్స్ దానికి ఉన్న కాంప్లికేషన్స్ ఏవో ఉంటాయి. ఇప్పుడు అంత పెద్ద సర్జరీ కదా, కాబట్టి దానికి ఉన్న కాంప్లికేషన్ ముందు చెప్తారు. అంటే 100 మందిలో ఎవరికో ఒకరు జరుగుతుంది. అది మనం అవ్వకూడదని మనం దేవుడికి ప్రేయర్ చేసుకొని ఆపరేషన్కి ప్రొసీడ్ అవ్వడమే. సో మీకు ఏం చెప్తున్నానంటే, ఏదన్నా చాలా జనాలకు వస్తారు పాపం, ఆరోగ్యశ్రీ లేదు మేడం మీరు ఇక్కడ ఫ్రీ చేయరు. నిజంగానండి ఫ్రీగా చేయరు. అంటే ప్రస్తుతం కదా ఆరోగ్యశ్రీలో లేదు కాబట్టి, ఆరోగ్యశ్రీలో ఉంటే అబ్సల్యూట్ ఆర్థో సర్జరీలు అన్నీ ఫ్రీయే కాబట్టి మీకు డీకేఆర్ కూడా ఫ్రీయే చేసి పెడతారు. లేదు కాబట్టి బట్ పేషెంట్లు చూస్తే జాలి వస్తుంది నాకైతే. అంటే వాళ్ళకి అంత మనీ కూడా ఉండదు. కానీ మీరు రోజుకి నాకు ఒక అతనైతే నేను కూర్చున్న ఎవ్రీ ఓపికలో 2 days కూర్చుంటాను, ఆయన ప్రతిరోజు కనిపిస్తారు నాకు, పెయిన్ కిల్లర్స్ రాస్తారు. అంటే 500 అవుతాయి డ్రగ్స్ నేను అన్నీ కొనుక్కుని. అంటే వారానికి ఆయన 1000 రూపాయలు పెడుతున్నారు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అంత అవేర్నెస్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం అనుకోండి, మనం ఎర్లీ ఏజ్ నుండి అంటే ఇయర్లీ ఎంత కడతాం, ఒక 10,000. ఆ ఇయర్లీ 10,000 కడితే మనకి ఈ స్టేజ్ వచ్చినప్పుడు అరౌండ్ 40, 50, 60 ఇలాంటి సర్జరీలు కానీ ఏమన్నా అవసరం అయితే మాత్రం మనకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే 10,000 మనకు ఉపయోగపోకపోతే పోతుంది కదంటే, అది పోతుంది. కానీ మనకి ఇలాంటప్పుడు 10 లక్షలు అవసరమైంది, మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయింది, 10 లక్షలు కావాలి, ఎవరు ఇస్తారు? అందుకు ఇయర్లీ 10, 20,000 పోయినా కానీ మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రము హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. నేను చెప్పింది ఏంటంటే, అందరు కూడా కొంచెం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీకు తెలుసుకోకపోతే, ఏదన్నా ఈ కంపెనీ అని నేను చెప్పలేను, మీకు ఏది నచ్చిద్ది, మీరు దేనికి అఫోర్డబుల్ అది చూసుకొని, ఏది క్లెయిమ్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నీ చూసుకొని, కొంచెము బ్యాంక్ వాళ్ళని కానీ ఎవరినైనా ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళని కలిసి కొంచెం ఇన్సూరెన్స్ చేసుకోండి. నాకు అసలు పేషెంట్ని చూస్తుంటే అదే జాలి. కానీ ఏం చేయలేము కదా మనము. అంటే డబ్బులు లేవు అనేది, ఇప్పుడు టీకేఆర్ ఉంది, దానికి ఆరోగ్యశ్రీ పెట్టింది, హాస్పిటల్లో ఏమి ఫ్రీగా చేయరు. అది ఎంతవరకు ఏదైనా తగ్గించగలరు. ఒక 1,50,000 అయింది, ఒక 20,000 ఇలా కన్సెక్షన్ ఇవ్వగలరు. అంత పెట్టే పరిస్థితులు కూడా పాపం పేషెంట్లు ఉండరు. అందుకు నేను చెప్పింది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో చేయండి. మీకు నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం.